participating with all of you. Thank you. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం అమీన్పూర్ పట్టణంలో సమ్మక్క సారలమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిర్వాహకులు తపస్వి అమ్మ ఆలయ అధ్యక్షుడు నీలం భిక్షాపతి ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర మొదటిది, ఇక అమీన్పూర్ పట్టణంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర రెండవదిగా పేరుగాంచాయన్నారు. కాగా అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కుటుంబ సభ్యులు 20 సంవత్సరాల నుండి జోగిని శ్యామలతో కలిసి బోనం ఎత్తుకుని ఊరేగింపుగా వచ్చి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు బోనం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, తుమ్మల రుష్వంత్ రెడ్డి, తుమ్మల ప్రతాపరెడ్డి, తుమ్మల ప్రభాకర్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు. అమీన్పూర్లో జరుగుతున్న ఇంత వైభోగం సమ్మక్క సారలమ్మ జాతరకి ఇచ్చేసిన ప్రజానీకానికి, అదేవిధంగా భక్తులకి, అదేవిధంగా ప్రింట్ మీడియాకి, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, అదేవిధంగా వివిధ సిబ్బందికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క వైభవాన్ని ప్రతి ఒక్క ప్రజానీకానికి చాలా వైభవంగా కనిపిస్తుంది. తెలంగాణ యావత్ ప్రజలందరికీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల శుభాకాంక్షలు. సమ్మక్క సారక్క ఎట్లా ఉందో అలాగే అమీన్పూర్లో సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి పాండురంగారెడ్డి గారు మున్సిపల్ మాజీ చైర్మన్ గారు ఇక్కడ నన్ను ఆహ్వానించడం, ఎందుకంటే ఇక్కడ నాకు తెలియదు, ఆయన కొమరేలిలో చూసి నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీరు రావాలి బోనం ఎత్తాలని అంటే వాళ్ళకి బోనం చేయడం, ఎందుకంటే అక్కడికి వెళ్ళలేకపోతుంటాను. ఆయన అంటారు ఖచ్చితంగా మా దగ్గర చేశాకే సమ్మక్క సారలమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళాలి మీరని, నాతో ఎప్పుడు అదే ఆర్గ్యూ చేస్తారు. ఆయనను ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు పాండురంగారెడ్డి గారికి అలాగే ఋషికి చాలా చాలా కృతజ్ఞతలు.